సికింద్రాబాద్ మెట్టుగూడలో 1104 పిల్లర్ దగ్గర మరి ప్రతి వస్తువులో నాణ్యత తగ్గించి కల్తీ చేస్తున్నారు. మరి యాదవ్ గారు కూడా వచ్చారు. వారిని మరి కొన్ని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? స్టోర్ మొత్తం చూశారు, మీ చేతుల మీద స్పోర్ట్స్ డ్రెస్సులు కూడా పంపించేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం విషయం ఏంటంటే ఇప్పుడు ఉప్పలు తార్నాక అక్కడ నుంచి వచ్చే ప్లేయర్లు అంతా ఎక్కడ కూడా లేవు ఇక్కడ స్పోర్ట్స్ షాప్స్. మళ్ళీ అక్కడ రాణిగంజ్ హ్యాబిట్స్ పోవాలి, మరి అక్కడ కూడా క్వాలిటీ యావరేజ్ క్వాలిటీ దొరుకుతుంది, మంచి క్వాలిటీ కష్టం. ఒక స్పోర్ట్స్ మెన్ మన ఇవాళ H&H ప్రొపరేటర్ హేమంత్ కూడా నేషనల్స్ కబడ్డీ ఛాంపియన్, నేషనల్స్ ఆడినాడు. కాబట్టి ఆ స్పోర్ట్స్ మెన్కి ఏ క్వాలిటీ కావాలి, ఏ దుస్తులు కావాలి, ఏ ప్రైజ్లు ఉంటే అఫోర్డబుల్ ఉంటుందో తెలుసు. కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఆయన ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ సరసమైన ధరలకి మరి మంచి క్వాలిటీ దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మన అందరి బాధ్యత స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ మెన్ని ఎంకరేజ్ చేయాలి. ఆయన ఒక బిజినెస్గా కాకుండా ఒక ప్యాషన్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క స్పోర్ట్స్ ప్లేయర్కి రీజనబుల్ ప్రైజింగ్లో ఇవ్వాలి అని చెప్పి, ఎందుకంటే లోవర్ మిడిల్ క్లాసే ఎక్కువ ఉంటారు, అఫోర్డబుల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కష్టాలు తెలుసు. కాబట్టి మినిమం మార్జిన్ ఖర్చులు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ H&H షాప్ ఇక్కడ తెరవడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ హేమంత్. ఇంకా కూడా నువ్వు సిటీలో అన్నీ ఇంకా రకరకాల బ్రాంచులు తెరవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్. చెప్పండి సార్. చాలా సంతోషం హేమంత్ స్పోర్ట్స్ షాప్ పెట్టినందుకు. మెట్టుగూడలో ఏంటంటే చాలా బీద ప్లేయర్స్ ఉన్నారు ఆల్ స్పోర్ట్స్లల్లో. వాళ్ళకు ఈయన తక్కువ రేట్లో ఇస్తాను నాకు మాట ఇచ్చిండు. ఇలా కావాలే అదే అని మన తెలంగాణలో మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకు పెట్టేటోళ్ళు లేరు. సరే మన ఏమంటున్నాడు ఆ పిల్లగాడు ఏదో చూస్తా అంటున్నాడు. సరే సంతోషం, ఆల్ ది బెస్ట్. మంచిగా ఎవరు వచ్చినా తక్కువ ఎక్కువ అయినా ఇచ్చి వాళ్ళతో మంచి పేరు పొందాలని నా కోరిక. థ్యాంక్ యూ. ప్రవీణ, 2 మాటలు. అయితే మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో గోరక్షక చేస్తున్నటువంటి వాళ్ళపైన 8 మంది పైన దాడి చేస్తారు, ఒక మృతి చెందడం కూడా జరిగింది. సో దీని మీద ఎలా స్పందిస్తారు? మీరు ఏ గోవుకు ప్రాణహాని ఉన్నా నేను చూసుకుంటాను గతంలో కూడా చెప్పారు. సో ఏంటి ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో గోవులు ఉన్నాయి, మరి చట్టాలు అట్లనే ఉన్నాయి. మరి పోలీసులు కూడా అమ్ముడుపోవడం జరిగి వాళ్ళ కాపలా కాస్తూ, ఇప్పుడు బక్రీద్ వస్తుంది, వాళ్ళ కాపలా కాస్తూ మరియు ఆ గోవులని హంతకుల చేతికి వదులుతున్నారు. గోరక్తం దడిచిన తెలంగాణ నేల మీద చాలా ఇబ్బందులు వస్తాయి. సెంటిమెంటల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాబోయే రోజులల్లో ఇంకా 4-5-6 రోజులల్లో బక్రీద్ ఉంది. దయచేసి గోవులని ఎవ్వరు కూడా హింసించొద్దు, గోవులని ఈ బక్రీద్ పండుగకి వాడవద్దు. ముస్లిం సోదరులకు కూడా చెప్తాను, మీకు ఏదున్నా మేకలని గొర్రెలను కట్ చేసుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా మతము హిందూ మతము గోవుని ఒక దేవతతో సమానం చూస్తారు. కాబట్టి గోరక్షకులు కూడా అందరూ కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యి బార్డర్లలో చెక్ పోస్ట్ దగ్గర ప్రతి ఒక్క గోరక్షకుడు ఉండాలి. ఎవరైనా సరే గోవులని తరలించే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసులకు కబురు చేయండి. పోలీసులు కూడా వాళ్ళకి ఏమైనా సహకరిస్తే నాకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు, మా ధర్మరక్ష టీంకి ఫోన్ చేయొచ్చు, మీడియాకి ఫోన్ చేయండి. ఈ సందర్భంగా నేను పోలీసులను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, తెలంగాణలో గోవులని హత్య కానించొద్దు, ఎక్కడ కూడా ఇండియాలోనే గోవు హత్య గురి కావద్దు. తెలంగాణ పోలీసులకు రిక్వెస్ట్, బార్డర్లలో చెక్ పోస్ట్ పెట్టండి. బక్రీద్ వచ్చేవారు లేకపోతే వేల గోవులు కూడా ప్రమాదంలో పడతాయి. గోవులు ప్రమాదంలో పడితే మాత్రం మేము ఊరుకోము. ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు మీరు కరెక్ట్గా మీ విధి మీరు నిర్వహించకపోతే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా గోరక్షకులు మరి పెద్ద ఎత్తున ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఏ శాంతియుత ప్రాబ్లం వచ్చినా, భద్రతా విషయం వచ్చినా మాత్రం తెలంగాణ పోలీసులేదే బాధ్యత అని చెప్పి నేను చెప్తున్నా. మీరు కరెక్ట్ ఉంటే మాకు ఇబ్బంది లేదు, మీ పని మీరు చేయండి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గోవుని వధించొద్దు అని, దాన్ని పాటించండి. హిందూ దేశంలో హిందువుల మనోభావాలని కించపరచుకుంటా మీరు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీస్పై ఉంది. సో నేను తెలంగాణ గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఒక్క బార్డర్లలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి, నిఘా పెంచాలి. ఒక్క గోవు కూడా ప్రాణం పోకుండా చూడవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసుది. మీరు ఇలా మాట్లాడుతారు, ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేసుకున్న తర్వాత చివరకు
వయసు అయిపోయిన దాటిని అమ్ముతున్న వాటిని కూడా వీళ్ళు గోరక్ష పేరుతో మాట్లాడి తీసేస్తున్నారు. మేము కొనుక్కున్న వాటిని వాళ్ళు లాక్కుంటున్నారు. వాళ్ళ రైతుల దగ్గర తీసుకోవచ్చు కదా అని వాళ్ళు చెప్తారు. దీని ఎలా చూడండి? ఇప్పుడు గోవుల వయసు అయిపోతే కొన్ని సంస్థలు వేల గోశాలలు ఉన్నాయి అలా తెలంగాణ రాష్ట్రంలో. సిటీ సరౌండింగ్స్లో చాలా గోశాలలు ఉన్నాయి. నా ఫామ్లో చిన్న గోశాల ఉంది. మీకు భారంగా అనిపిస్తే మాకు తెచ్చి అప్పచెప్పండి, గోశాలలో అప్పచెప్పండి. అలా గోవు గురించి అందరూ కూడా చేస్తున్నారు. ఎవ్వడు కూడా గోవుని వాడుకొని పాలు పిండుకొని ఒక హిందూ కూడా తప్పు చేస్తున్నాడు. కషాయంలోకి అమ్మడం పెద్ద తప్పు, నేరము, పాపం. అన్నిటికంటే ముఖ్యం పాపం. తల్లిని కషాయానికి అమ్మిన కంటే ఎక్కువ దారుణమైన విషయం ఇది. మీకు ఇబ్బందిగా అయితే మేమే ట్రాన్స్పోర్ట్ ఇస్తాం, మీ దగ్గరకే వస్తాం, మేము తీసుకెళ్తాం. గోశాలలలో వదులుతాం, లేకపోతే నా ఫామ్లో వదులుతాం, ఎక్కడికైనా వదులుతాం. కానీ ఎక్కడ కూడా గోహత్యలకు పాల్పడదు. ఇది మహాపాపం. కొంతమంది ప్రవీణ్ లాంటి వాళ్ళు హిందువులను రెచ్చగొడుతున్నారు గోరక్ష, కానీ వాళ్ళ మీద కేసులు కూడా అవుతారు. ఎవరైతే హిందువులు గోరక్ష చేస్తారో కేసులు అయితే పట్టించుకునే నాదుడే లేడని చాలామంది కూడా బాగుపోతున్నారు. దీని ఇలా ఇప్పుడు రెచ్చగొట్టేది ఏం లేదు. హిందువులు శాంతియుతంగా ఉంటారు. హిందువులకు ఓపిక ఎక్కువ. మా ధర్మం జోలికి మా జోలికి రావద్దని మేము అణుగుతున్నాం. ప్రతి ఒక్క మతానికి మేము గౌరవం ఇస్తాము. మా మతం జోలికి మా దేవుళ్ళ జోలికి వస్తే మాత్రం శాంతిని కోల్పోతాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ లెక్కనే జవాబు చెప్తాం. అప్పుడు రెచ్చగొట్టేది ఏముండదు, రెచ్చిపోవడం ఉంటుంది. ఇది అన్నిటిగాక హిందువులపై అక్రమ కేసులు, గోరక్షలపై అక్రమ కేసులు ఎవరైతే బనాయిస్తారో దాని గురించి ధర్మరక్ష సంస్థ వస్తుంది. ప్రాసెస్ ఆన్ ది వే. వెరీ షార్ట్లో నేను ఒక పెద్ద బహిరంగ సభ పెడతా. ధర్మరక్ష ఇనాగ్రేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ధర్మరక్షలో సభ్యత్వం తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. చీకోటి ప్రవీణ్ ఏ పార్టీలో చేరుతారని గత 2-3 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాసు జూపల్లి మొదలు పెడితే అంతకు ముందుగా చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరుతారని, ఇంకో పార్టీకి వెళ్తారన్నారు. దీనికి చెక్కు వీడుతుందా? షార్ట్ పీరియడ్లో వీడుతుందండి. మరి చూడాలి. ఇంకా దిశానిర్దేశం అవుతుంది. ఆ భగవంతుడు ఆజ్ఞ మేము పాటిస్తాం, అంతే. అది. థ్యాంక్ యూ.